ధార ఉత్పల మల్లిక మరువక సవర్ణ పంకేరుహై జాతి చంపక మాలతి వకుళక మందార కుందాదిభి కేతకి కరవీర. మొత్తం ఎన్ని వచ్చాయి? 18 దాకా వచ్చాయి. ఇన్ని రకాల కుసుమాలన్నీ చూపిస్తున్నాడు ఇక్కడ. కల్హారములు, కల్హారం అంటే కమలాల్లో ఒక విధమైనటువంటిది. కొంతమంది ఎర్ర కలువలు అంటారు. పోనీ ఉత్పలము నల్ల కలువలు, మల్లిక మల్లె పువ్వులు, మరువక పత్రములివి, అలాగే సవర్ణ పంకేరుహి బంగారు పద్మాలు, జాతి లేదా జాజి, చంపక సంపెంగ, మాలతి వకుళక అంటే పొగడు పువ్వులు, మందారములు, కుంద అంటే మొల్ల పువ్వులు, కేతకి అంటే మొగలి, కరవీరం అంటే గన్నేరు. అమ్మవారికి ఎర్రగన్నేరు పువ్వులు చాలా ప్రీతి. దీని గురించి శక్తి సంబంధమైన గ్రంథాలు ఎంత చక్కగా చెప్తారంటే, బిల్వదళాలు ఎలాగైతే రోజు వాడుకోవచ్చో ఇవి కూడా అలా వాడుకోవచ్చు అని చెప్పారు. అంటే అంత ప్రీతి అని అర్థం ఇక్కడ. ఎలాగైతే శివునికి బిల్వము, గణపతికి గరిక ప్రీత, అమ్మవారికి కరవీరం అంత ప్రీతి. ఇది విశేషమైన అంశం. అంటే కరవీరకై ఇలాంటి కుసుమాలు బహువిధై, మళ్ళీ మొదలైన వీటన్నిటితో పూజ చేయడమే కాకుండా క్లుప్తా స్రజో మాలికా, వీటితో చేసినటువంటి దండలు వేస్తున్నాను తల్లి అన్నారు. స్రజ మాలిక రెండు, ఈ రెండిటి నిజానికి మాలికలని అర్థం, కానీ చిన్న భేదం ఉంది. స్రజ అంటే దండలు, మాలిక అంటే మాలలు. దండకి మాలకి భేదం ఉందండి. ఒక ఒత్తైనప్పుడు దండ అంటాం, మామూలుగా పువ్వులు తీసుకుని సన్నగా చేసింది మాల అంటాం. ఈ రెండూ ఇస్తున్నానమ్మా అన్నాడు. ఎందుకంటే కమలాలతో చేసినప్పుడు అది మాల అండ్ దండ అంటారు. ఇక్కడ ఆ పువ్వుల యొక్క ప్రమాణం కూడా పెద్దది. అందుకే రకరకాల పువ్వులతో దండలు, మాలలు ఇవన్నీ కూడా సంకల్పేన సమర్పయామి, నా సంకల్పంతో ఇస్తున్నాను. సంకల్పంతో ఇచ్చిన ఫలితం ఉంటుందండి, అది విశేషమైన అంశం. సంకల్పేన సమర్పయామి వరదే సంతుష్టయే కల్